జై శ్రీరామ్. 2022 నుంచి 2026 జూన్ వరకు మొత్తం 21 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్ని ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయినవి ఏ ఛానల్ లేదు. మీరు కనుక నన్ను సంప్రదిస్తే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఇస్తే కనుక మీ కెరియర్ గురించి, మ్యారేజ్ గురించి, ఫ్యామిలీ గురించి, బిజినెస్ గురించి, హెల్త్ గురించి చెప్పడం జరుగుతుంది. కనుక నన్ను సంప్రదించండి. జై శ్రీరామ్. చనిపోయిన వారికి మాసకము, తద్దినము, సంవత్సరికము చేయబడును. మీరు హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదిస్తే కనుక మీకు వివరాలు ఇవ్వటం జరుగుతుంది. మీకు లైవ్ వీడియో కాల్లో ఇవన్నీ చూపించడం జరుగుతుంది. ఇది కృష్ణానది తీరంలో జరుగుతుంది. ఇది మిథున రాశికి అధిపతి బుధుడు. మిథున రాశిలో ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు, మరియు మృగశిర 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మిథున రాశి వారికి తృతీయ స్థానంలో కేతు యోగిస్తున్నారు, 2వ స్థానంలో గురువు యోగిస్తున్నారు, బుధుడు యోగిస్తున్నారు, అలాగే సూర్యుడు యోగిస్తున్నారు 2వ స్థానంలో. మీరు కనుక సోమవారం, బుధవారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. శుక్రవారం రోజుల్లో మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి, ఇబ్బంది పడే అవకాశం ఉంటది. విష్ణు ఆలయం సందర్శించండి, విష్ణు సహస్రనామం పారాయణం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే నల్ల నువ్వులు బ్రాహ్మణ దానం చేయండి. ఎందుకంటే దశమ స్థానంలో శని ఉన్నారు, వృత్తిపరంగా సమస్యలు తీసుకొస్తారు, ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. నల్ల నువ్వులు బ్రాహ్మణ దానం చేస్తే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. మిథున రాశి వారికి 2వ స్థానంలో గురువు, బుధ, రవి ఉన్నారు. కుటుంబ పరంగా చాలా బాగుంటది, కుటుంబ పరంగా చాలా సంతోషంగా ఉంటారు. ధన పరంగా మాత్రం మీకు చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. లవర్స్ కి మాత్రం బ్యాడ్ టైం నడుస్తుంది, చాలా జాగ్రత్తగా ఉండండి. పంచమాధిపతి శుక్రుడు 4వ స్థానంలో ఉండి కుజుడి యొక్క దృష్టి, 4వ దృష్టి, శని యొక్క 7వ దృష్టి శుక్రుడి మీద పట్టం మూలంగా సమస్యలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి, ఇబ్బంది పడే అవకాశం ఉంటది. మీరు కనుక లలితా సహస్రనామం పారాయణం చేస్తే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. 6వ స్థానాధిపతి అయిన కుజుడు లగ్నంలో ఉన్నారు. రుణ, రోగ, శత్రుస్థానాధిపతి అయిన కుజుడు లగ్నంలో ఉన్నారు. ఇక్కడ గురు యొక్క దృష్టి ఉన్నది 6వ స్థానం మీద, దాని మూలంగా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. పంచమ దృష్టితో 6వ స్థానం చూస్తూ ఉంటారు, దాని మూలంగా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. కోర్టు కేసులు లాంటివి కూడా పాజిటివ్ గా వచ్చే అవకాశం ఉంటది, మీ వైపు తీర్పు వచ్చే అవకాశం ఉంటది. చాలా సంతోషంగా అవుతే ఉంటారు. హెల్త్ పరంగా మాత్రం సమస్యలు అయితే ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండండి. బీపీకి సంబంధించిన సమస్యలు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది, ఒక గాయం లాంటివి తగిలే అవకాశం కూడా ఉంటది. జాగ్రత్తగా అయితే ఉండండి. వెహికల్ నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. హెల్మెట్ లాంటి, సీట్ బెల్ట్ లాంటివి పెట్టుకోండి, మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటది. శత్రువులు అనే వాళ్ళు ఉంటారు, చాలా జాగ్రత్తగా అవుతే ఉండండి. మీరు కనుక నారాయణ కవచం చదువుకుంటే కనుక చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి, చాలా ఆనందంగా అవుతే ఉంటారు. బిజినెస్ పరంగా చాలా బాగుంటది, మ్యారేజ్ పరంగా చాలా బాగుంటది, చాలా సంతోషంగా అవుతే ఉంటారు. సప్తమాధిపతి అయిన గురువు 2వ భావంలో ఉండటం మూలంగా మ్యారేజ్ పరంగా మంచి ఫలితాలు అవుతే ఉంటాయి, చాలా సంతోషంగా అవుతే ఉంటారు. వృత్తిపరంగా మాత్రం సమస్యలు అవుతే ఉంటాయి, బ్యాడ్ టైం నడుస్తోంది, చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి, ఇబ్బంది పడే అవకాశం అవుతే ఉంటది. దశమ స్థానంలో శని వక్రించి ఉన్నారు కాబట్టి గురువు దృష్టి ఉన్నది, కానీ శని యొక్క వక్రించిన దృష్టి ఉండటం మూలంగా ఆయన చాలా బలంగా ఉంటారు. వక్రించినప్పుడు గురు దృష్టి ఉన్నది శని మీద, 9వ దృష్టితో శనిని చూస్తూ ఉంటారు. అయినా సరే శని చాలా బలంగా ఉన్నారు కాబట్టి ఇబ్బందులు అవుతే ఉంటాయి. వృత్తిపరంగా మాత్రం చాలా జాగ్రత్తగా అవుతే ఉండండి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.